నేను ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుస్తున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కురిగిపోతున్నది. మమ్మల్ని అందరినీ నాయన ఒక మందగా నీ సన్నిధిలో చేర్చిన ప్రభువా, అయ్యా నా ప్రభు, మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వేల వేల స్తోత్రాలు నా ప్రభువా. అయ్యా ఎంతో గొప్పవారు నా ప్రభువా. అయ్యా నేటికి నా ప్రభువ లేరు ప్రభువా, నాయన మరుగైపోయి ఉన్నారు ప్రభువా. అయ్యా మట్టి పాలైపోయి ఉన్నారు ప్రభువా. నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నా ప్రభువా. వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి మనందరినీ కూడా దేవుడు సజీవ లెక్కలో వచ్చి మరి యొక్క విశ్రాంతి దినంలో మనమంతా కూడా ప్రవేశింపచేసినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి బాగా గట్టిగా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బాగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ మనందరినీ కూడా ఆవరించి ఉన్నది కాబట్టి మన జీవితంలో ఎదురయ్యేటువంటి ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, బాధలు, శోధన, ఇవన్నీ కూడా వీటన్నిటిలో నుండి కూడా దేవుడు వల్ల ఏం చేస్తూ వస్తున్నాడంటే తప్పిస్తూ ఉన్నాడు. ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమ, దానికి మనం ఏమైనా వెల చెల్లించగలమంటే ఏమి కూడా చెల్లించలేము అని మనం గ్రహించాలి. ఎందుకు అంటే దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది అంత ఉన్నతమైనటువంటి విధంగా మనకు అనిపిస్తుంది. కాబట్టి మనం నిత్యము కూడా ఈ రోజు వరకు కూడా మనము సజీవ లెక్కలో బ్రతుకుచూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి మనం ఒక వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20-21. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. ఈ మాటలు మనం గమనిస్తుంటున్నప్పుడు ఈ సందర్భము ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక దయ్యం పట్టినటువంటి బాలుని స్వస్థపరిచినప్పుడు ఆ బాలునికి ఉన్నటువంటి ఆ యొక్క దురాత్మ నుండి విడుదల అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభుల వారు కలిగించారు. అయితే శిష్యులు అంటున్నారు, ప్రభువా ఇది మా చేత కాలేదు, ఎందువల్ల మా చేత కాలేదు అని అంటున్నప్పుడు యేసయ్య వారికి ఇస్తున్నటువంటి ఉత్తరం ఏమిటినంటే, మీలో ఏముందిమా అవిశ్వాసం, అల్ప విశ్వాసం ఉంది. హల్లెలూయా. అల్ప విశ్వాసం అంటే కొంచెమే, చాలా తక్కువ. ఎంత ఉండాలో అంత విశ్వాసం ఉండాలి. కానీ దేవుడు ఏమన్నాడు? ఎంత విశ్వాసం ఉంటే చాలా అన్నాడు? ఆవగింజ. ఆవగింజ ఎంత ఉంటుంది? మనం తినే ఆహారంలో వేసుకునే గింజల్లోకెల్లా చాలా 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 చిన్నది. మన శరీరంతో పోలిస్తే అది అసలు గ్యాడ్ ఉంటుందో కూడా తెలియదు. అంత చిన్న ఆవగింజంత విశ్వాసము కనుక మీలో ఉంటే మీకు అల్ప విశ్వాసము తొలగిపోయి ఆ ఆవగింజంత విశ్వాసమే కనుక ఉంటే ఇలాగ దయ్యములను వెళ్ళగొట్టవచ్చు, లేకపోతే ఇంకేమైనా కూడా చేయవచ్చు అనేటువంటి దానిని గురించి దేవుడు మాట్లాడుతూ, మీకు ఏ విషయమును బట్టి అయినా కూడా మీకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. ఎందుకు ఉండదు అని అంటే, మనలో విశ్వాసం అనేటువంటిది కనుక ఉంటే అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసుకోగలుగుతాం. మన జీవితంలో అసాధ్యమైనటువంటిది ఎందుకు జరుగుతూ ఉంటాయంటే, విశ్వాసము లేక చాలా మట్టుకు చాలా విషయాలలో మనం ఏమైపోతుంటామంటే ఓడిపోతూ ఉంటాం, పతనమైపోతూ ఉంటాం. అవిశ్వాసము చేతనే, అల్ప విశ్వాసము చేతనే మన జీవితంలో జరగవలసినటువంటి కార్యాలు జరగకుండా ఆగిపోతూ ఉంటాయి. హల్లెలూయా. అందుకే శిష్యులతో ఆయన మాట్లాడుచున్న మాట ఏమిటినంటే, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, మీరు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఈ మాట దేవుడు చెప్పి ఆ తర్వాత ఏమంటున్నాడంటే, ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల
ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును అనేటువంటి మాటలు మనం గమనిస్తున్నాం. అంటే మన జీవితాల్లో మనకు విశ్వాసము లేదా అని మనకు అనుమానం రావచ్చు. మనకందరికీ విశ్వాసం ఉంది లేదా? ఎంతమందికి ఉంది విశ్వాసము? విశ్వాసం చందు, విశ్వాసం ఎంతమందికి ఉంది? హల్లెలూయా. ఆ విశ్వాసం ఏమిగా మార్చబడాలి తెలుసా? సంపూర్ణంగా మార్చబడాలి. విశ్వాసం ఉంది మనందరికీ కూడా. అందుకే మనం ఏమని పిలువబడుతున్నామో అల్ప విశ్వాసులు. హల్లెలూయా. మనలో విశ్వాసం ఉంది కాబట్టి మనం ఏమని పిలువబడుతున్నాం సార్? కృష్ణప్ప సార్, ఏమని పిలువబడుతున్నామో క్రైస్తవులుగా, విశ్వాసులుగా. వెరీ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసులుగా పిలువబడుచున్న మనలో ఉన్నటువంటి విశ్వాసం ఏమవ్వాలంటే పరిపూర్ణం అవ్వాలి. పరిపూర్ణమైతేనే మనలో ఎంత విశ్వాసం వచ్చినట్లు లెక్క? ఎంత వచ్చినట్లు? ఆవగింజంత విశ్వాసం ఉంటే నువ్వు ఎన్ని బలమైన కార్యాలు చేస్తావు తెలుసా? చాలా బలమైన కార్యాలు చేస్తావు, చూస్తావు. పరిశుద్ధ గ్రంథంలో వారు చేసినారు, వీరు చేసినారు, యేసయ్య చేసినాడని చదవడము వినడమే కాదు. దేవుడు ఏమంటున్నాడు? మీలో ఉన్నటువంటి అల్ప విశ్వాసము చేతనే ఈ దయ్యం పట్టినటువంటి బాలునికి మీరు ఏం చేయలేకపోయారు? విడుదల కలుగు చేయలేకపోయారు అని దేవుడు మాట్లాడుచున్నాడు. అంటే శిష్యులతో కూడా దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే వారికి కూడా ఆయన యొక్క శక్తిని వారికి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ ఆ శక్తిని ఆశ్రయించలేనటువంటి అల్ప విశ్వాసములు వారు బ్రతుకుచున్నారు. దేవునిని వెంబడిస్తున్నారు, దేవుని కార్యాలు చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు, అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నీ కూడా చూస్తున్నారు. కానీ వారిలో ఏమి దాగి ఉందంటే అల్ప విశ్వాసం అనేటువంటిది. కానీ వీరెవరు? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు. హల్లెలూయా. శిష్యులుగా మార్చబడటం సులువా, కష్టమా? కష్టం. హల్లెలూయా. ఎంతమంది శిష్యులుగా మార్చబడటానికి ఇష్టపడతారు? మాకు ఉద్యోగం ఉంది, మాకు వ్యాపారం ఉంది, భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, మా వాడు ముందుగా చేయెత్తాడు. హల్లెలూయా. మీ ఇంటి ఆయనమ్మా. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఏం చేయాలి మనము? గట్టిగా చెప్పు పూజ. హల్లెలూయా. ఏం చేయాలా? విడిచిపెడితే మనం ఏమిగా మార్చబడటానికి అవకాశం ఉంటుంది? శిష్యులుగా. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులకే ఏమి లేదు? విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసం లేదు. అందుకే అల్ప విశ్వాసము చేతనే అని వారితో మాట్లాడుతున్నాడు దేవుడు. మీలో అల్ప విశ్వాసం ఉంది కాబట్టి ఈ బాలుని పట్టినటువంటి దురాత్మను మీరు విడుదల చేయలేకపోయారు అని చెప్పారు. మరి మనం ఇంకా శిష్యులు కాలే, మనం జస్ట్ ఎవరు? అందరూ చెప్పండి. విశ్వాసుల్లో ఏముండాలా? ఏముండాలమ్మా? విశ్వాసుల్లో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎంత విశ్వాసం ఉంటే చాలన్నాడు దేవుడు? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏం చేయొచ్చు అన్నాడు? ఈ కొండను చూసి ఇక్కడి నుండి అక్కడికి, అంతే. అది పడుతుందే పడదా? మరి ఏంటి చూద్దాం. ఒక కొండను ఎత్తి మన రాయలసీమలో ఏమి ఎక్కువ ఉంటాయి? కొండలే కదా. కొండలు, గొట్టలు ఏడు చూసినా అవే ఉంటాయి. ఇప్పుడు మనం సేద్యం చేసుకోవడానికో లేకపోతే అడ్డంగా ఉంటాను ఎగిరి ఆ పక్క ఇప్పుడు పక్క చేనులు అంటే పడాలా వద్దా? ఏం చెందా? పడాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. పడుతుంది. కానీ మనలో ఏం లేదు? విశ్వాసం. ఏం విశ్వాసము? ఆవగింజంత విశ్వాసము లేదు. కాబట్టే మనం చేయడానికి ధైర్యము సాల్దా. మనం చేసే ప్రార్థన కూడా ఎలా ఉండాలా? విశ్వాసముతోనే మనం ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థపరుస్తుంది. ఎందుకు? నీలో ఉన్న విశ్వాసమును బట్టి. అంటే విశ్వాసము ద్వారా ఎన్ని కార్యాలు మనం చూడగలుగుతాము, చేయగలుగుతామంటే చాలా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ వాక్య భాగంలో మనం గమనిస్తే ఆవగింజంత విశ్వాసం ఉండి నీడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మను కానీ అది పోవును. రెండవది ఏమంటాడు అక్కడ? మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను అని శిష్యులతో మాట్లాడుచున్నాడు. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, మీకు సమస్తము కూడా సాధ్యమైనటువంటి మాటలు ప్రభులు వారు
శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? అది నిశ్చయముగా, అంటే ఖచ్చితమైనటువంటి మాట. అందులో మరలా ఏమాత్రము అవిశ్వాసముతో ప్రభులు వారు ఎక్కడ మాట్లాడినట్లుగా కనిపించడం లేదు. ఖచ్చితంగా నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను అని తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. అంటే ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అనేటువంటిది ప్రతి ఒక్కొక్కరి జీవితాల్లో కూడా ఉంటే ఆ దేవుని యొక్క కార్యాలు పొందుకునే అంత విశ్వాసం మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తాం మన శారీరక సంబంధమైన అవసరతల కొరకు, లేకపోతే ఆత్మ సంబంధమైన విషయాల కొరకు, కుటుంబం కొరకు, లేకపోతే మన ఉద్యోగం కొరకో, లేకపోతే వ్యాపారం కొరకో, లేకపోతే ఇంకోటి ఏదో మనం చేస్తాం కదా. అలా చేస్తున్నప్పుడు అంతా కూడా వీటికి జవాబైన, వీటి వలన మనము అడిగేటువంటి ప్రతి యొక్క బహుమానము, ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం ఎక్కడి నుండి రావాలి. మరి అవన్నీ పొందుకునేటంత విశ్వాసముతో మనం ఏం చేయాలా? ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ పొందుకునేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. అంటే అంత విశ్వాసంతో, ప్రభువా నీవు సమస్తమును చేయగలగ దేవుడు, ఆ సమస్తమును చేయగలిగిన దేవుడు కాబట్టి నీ పాదాలు బట్టి నేను అడుగుతున్నా, నీవు ఇచ్చినందులకే మీకు స్తోత్రాలు, మీ కార్యము జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు అని మనలో ఎప్పుడైతే ఆ విశ్వాసం అనేటువంటిది రాగలుగుతుందో, ఆ విశ్వాసమును బట్టి ప్రభుల వారి యొద్ద నుండి మనము ఏది అడుగుతామో దానిని ఖచ్చితంగా మనము పొందుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధమైనటువంటి విశ్వాస సహితమైనటువంటి జీవితము మనలో ఉండాలని దేవుడు అక్కడ శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున మనతో కూడా అదే మాట్లాడుతున్నాడు. మనం ప్రార్థనలు చేస్తున్నాము, వాక్యాన్ని వింటున్నాము, వాక్యం ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాము. మరి ఇటువంటిప్పుడు ఇందులో ఉండాల్సింది మనకు ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే విశ్వాసం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది మన జీవితాల్లో ఉండాలి. హల్లెలూయా. ఉండాలా వద్దా? మన ప్రార్థన ఎలాగ ఉండాలి? ఎట్లా ఉండాలి? కుర్చీలో వాళ్ళు చెప్పాలా ఎట్లా ఉండాలా? పాల్ ఎట్లా ఉండాలి మన ప్రార్థన? మా వాడు కష్టపడి కూర్చో ఉన్నాడు పాప, చెప్పునా వింటా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనలో ఉండాల్సినటువంటి విశ్వాసం ఏమై ఉండాలంటే పరిపూర్ణమైన విశ్వాసం. ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసము నీ జీవితంలో కనుక ఉంటే దేవుని యొద్ద నుండి నీవు సమస్తమును కూడా సంపాదించుకునేటువంటి స్థాయిలో నీవు ఉన్నావు. నువ్వు ఏమి అడిగిన ప్రతిదీ కూడా దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. నీ ఆరోగ్యం కొరకు నీవు ప్రార్థిస్తావా? ప్రార్థన చేయి. నీకు కావలసినటువంటి ఈవుల కోసం ప్రార్థిస్తావా? ప్రార్థన చేయి. నీకున్నటువంటి బాధలు, వ్యాధి, రుగ్మతలు, సమాధానం ఏమైతే కావాలో వాటన్నిటిని బట్టి కూడా నీవు దేవుని ఎప్పుడైతే అడుగుతావో విశ్వాసముతో, పరిపూర్ణమైన విశ్వాసముతో నీవు అడగగలుగుతావో, నీలో ఉన్నటువంటి పరిపూర్ణమైన విశ్వాసమును చూచే నీ దేవుడు నీ ఎడల అనేకమైనటువంటి గొప్ప గొప్ప అద్భుత కార్యాలను చేస్తాడు. ఆ కార్యాలు నువ్వు చూచేటట్లుగా, దేవుని యొక్క మహిమగల కార్యాలు అనుభవించేటట్లుగా నీలో ఉండాల్సిన విశ్వాసము పరిపూర్ణతను గనక అది ధరించుకుంటే, ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును బట్టి నీవు దేవుని యొద్ద నుండి సమస్తమును కూడా పొందుకుంటూ దేవుని మహింపరుస్తూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మార్కు సువార్తలో మనం గమనిస్తే 9వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదవండి. మార్కు సువార్త 9:29. ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ కూడా అదే పరిస్థితి గమనిస్తున్నాం. దయ్యం పట్టినటువంటి బాలుని, అక్కడ చాండ్ర రోగము, దయ్యము, దురాత్మలు, ఇలాగ రకరకములైనటువంటి వ్యాధి బాధలతో ఉన్నప్పుడు శిష్యుల వలన కాలేదు. శిష్యుల వలన ఆ యొక్క విశ్వాస సహితమైనటువంటి ఆ ప్రార్థన జీవితమైనటువంటిది లేని కారణాన్ని బట్టి ప్రభులు వారు ఉన్నారులే, ప్రభులు వారు చూసుకుంటారులే, ఆయనే చేసుకుంటారులే అనేటువంటి ధోరణిలోనే వారు ఉన్నారు. కానీ ఇక్కడ ప్రభులు వారు మాట్లాడుతున్న మాట ఏమిటినంటే, ఆయన ఏమంటున్నాడు? ఆ యొక్క దురాత్మ పట్టినటువంటి వ్యక్తిని చూసి వీరు స్వస్థత పరచలేనందుకు వారితో ఏమంటున్నాడంటే, ఏమైనాను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని ఆ యొక్క దయ్యము పట్టినటువంటి వాని తండ్రి అడుగుచూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రభులు వారు చేసినటువంటి కార్యాన్ని గూర్చి మాట్లాడుతూ ఆ వెంటనే ఆ చిన్నవాని తండ్రి ఏమంటున్నాడంటే, దేవుని యొక్క కార్యాలు నీవు నమ్ముచున్నావా? దేవుని యందు నీకు విశ్వాసం ఉన్నదంటే ఆ వ్యక్తి అంటున్నాడు, నేను నమ్ముచూ ఉన్నాను.
నాకు ఆ నమ్మకము అపనమ్మకము ఉండకుండా సహాయము చేయుమని బిగ్గరగా చెబుతూ ఉన్నట్లుగా వాక్యం మనం గమనిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొద్ద నుండి కార్యాలు జరిగించుకోవటానికి మనలో ఏముండకూడదు? అపనమ్మకం. ఆ యొక్క తండ్రి అంటున్నాడు, అపనమ్మకము ఉండకుండానట్లుగా నీవేం చేయాలంటే సహాయము చేయమని బిగ్గరగా ఆయన చెప్తున్నాడు. దానికి అర్థం ఏమున్నది అంటే కన్నీళ్లు విడిచి అనేటువంటి మాట గమనిస్తున్నాం. అంటే తన కుమారుని యొక్క జీవితంలో ఆ యొక్క వ్యక్తికి కలిగి ఉన్నటువంటి దురాత్మ నుండి విడుదల పొందటానికి ఏమి కావాలి అంటే విడుదల కావాలి. ఆ విడుదల కొరకు తండ్రి ఏమని చేస్తున్నాడంటే కన్నీళ్లు విడుస్తూ దేవుడిని అడుగుచు, నాకు అపనమ్మకము కలగకుండా బిగ్గరగా కేక వేస్తూ ఉన్నాడు. నాకు అపనమ్మకము కలగకుండా నీ కార్యము నీవు జరిగించు ప్రభువా. ఈరోజు మన జీవితంలో కార్యములు జరగడం లేదు అంటే మనలో ఎటువంటి ప్రార్థన ఉండాలా? కన్నీరు కార్చేటువంటి ప్రార్థనతో, విశ్వాసముతో మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఈ విశ్వాసము కన్నీరు కలిసేటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ యొక్క బాలుని యొక్క తండ్రికి ఏమంటున్నాడంటే నాకు అపనమ్మకము కలుగకుండానట్లుగా ఆయన ఏం చేస్తున్నాడు? బిగ్గరగా యేసుక్రీస్తు ప్రభుల వారితో చెబుతున్నాడు, బిగ్గరగా కేక వేస్తున్నాడు. అంటే కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కన్నీరు ఈ రోజున మన జీవితాల్లో కూడా మన కుటుంబాలలో పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి అంధకార సంబంధమైనటువంటి దురాత్మల శక్తుల నుండి కానీ మనుష్యుల ప్రభావం నుండి కూడా మనకు సంపూర్ణమైనటువంటి విడుదల కలగాలి అంటే మనం చేసే ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన. ఆ ప్రార్థనతో పాటు ఏముండాలంటే కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసేటువంటి ఆ మంచి అనుభవంలో ఏ విశ్వాస అయితే మనం ప్రార్థన చేయగలుగుతూ ఉంటారో ఆ ప్రార్థించేటువంటి బిడ్డల పట్ల దేవుడు గొప్ప గొప్ప కార్యాలను చేస్తాడు. అందుకే ప్రభులు వారు అక్కడ సందర్భం ఏమిటంటే ఆ జనులంతా కూడా గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట చూచి, మూగమైన చెవిటి దయ్యమా వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచు ఉన్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిన అనుకుంటున్నారు. అంటే ఇది దురాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందంటే అలాగే ఉంటారు, చచ్చిపోయినటువంటి వ్యక్తి వలె పడిపోతారు. ఆ విధమైనగా వారు కూడా అదే ఆలోచిస్తున్నారు, ఈ వ్యక్తి చనిపోయాడు. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభులు వారు చేసేటువంటి ప్రార్థనలో శక్తి ఉంది. ఆ యొక్క బాలుని యొక్క తండ్రిలో విశ్వాసం ఉంది. కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, అడుగుచున్నాడు, బిగ్గరగా కేకర వేస్తున్నాడు. ఈ విధమైనటువంటి కార్యాలన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి. కాబట్టి ఆ యొక్క దయ్యం పట్టినటువంటి ఆ వ్యక్తి ఏం పొందుకున్నాడంటే సంపూర్ణమైనటువంటి విడుదల. హల్లెలూయా. అప్పుడు ఆయన ఆ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమును అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇది ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తిని పట్టినటువంటి అపవిత్రాత్మ దురాత్మ వాడిని విడిచిపెట్టి పోవాలి అని అంటే దేని వలన సాధ్యమవుతుందమ్మా? ప్రార్థన వలననే. ప్రార్థన అనేటువంటి దానికి అర్థం ఏముందంటే ఉపవాసము వలననే. హల్లెలూయా. దేని వలనమా? మొదట దాంట్లో మనం ఏం గమనించాము? విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం అంటే పరిపూర్ణత. ఆ విశ్వాసము పరిపూర్ణంగా ఉండాలి. దేవుని యొద్ద నుండి ఆయన కార్యాలు చూచేంత, ఆయన యొక్క ఈవులు పొందుకునేంత విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి. ఇటువంటి సందర్భంలో మనకి ఏది ప్రాముఖ్యమంటే విశ్వాసం ఉండాలి, ఆ విశ్వాసముతో పాటు కన్నీటి ప్రార్థన ఉండాలి. ఇవి రెండు కలుపుకొని మనం ఎటువంటి ప్రార్థన చేయాలంటే ఉపవాస ప్రార్థన. ఇది ప్రార్థన వలననే కానీ మరి దేని వలనను ఇది సాధ్యమో కాదు అని దేవుని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఇటువంటిది ఈ విధమైనటువంటి దయ్యము వదిలిపోవుట అసాధ్యము అని ఖచ్చితంగా చెప్పేశాడు. మరి అసాధ్యమైన దాన్ని సుసాధ్యం మనం చేసుకోవాలంటే దేవుడు మార్గాన్ని చూపెట్టాడు. ఏది ఆ మార్గమో? ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన. మరి మన ఇళ్ళల్లో కూడా మనం ఏం పెట్టుకుంటామో? ఉపవాస ప్రార్థన. ఎందుకు పెడతామో అంటే మీకంతా దయ్యాలు ఉన్నాయని కాదు, దయ్యంతే కాదు, దయ్యములు లేకపోయినా మనకున్న ఇబ్బందులు, సమస్యలు, వ్యాధి బాధలు వీటిని బట్టి మనం ఏం చేస్తున్నాము?
దేవుడు ఒక మార్గం చూపెట్టాడా లేదా? ఏమంటారా? మీరు నాకు ఆన్సర్ ఇస్తేనే నేను ముందుకు పోతా, లేదంటే నన్ను ఆడే మీరు ఆపేయచ్చు. ఆపకండి. హల్లెలూయా. ఏముండాలి మన కుటుంబంలో? ఉపవాస ప్రార్థనలు. ఏ కుటుంబంలో సమస్యలు లేవు? లేనోళ్ళు ఎవరు ఎత్తలేమ్మా, ఎవరిని ఎత్తమ్మా ధైర్యంగా? ఎవరు కూడా ఎత్తలేం. ఎందుకు? ప్రతి ఇంటిలో కూడా ఏదో ఒక ఉంది. అది ఆరోగ్యం కావచ్చు, ఆర్థికం కావచ్చు, కుటుంబ వ్యవస్థలో అపవాది అయిన సాతానుడు కలిగించేటువంటి అలజడులు కావచ్చు, మరొకటి కావచ్చు, మనుషుల ప్రభావం, ఏదో ఒకటి ఉంటుంది. దానివలన ఈ రోజున కుటుంబాలు కృంగిపోతూ ఉన్నాయి. చాలామంది బిడ్డలు దీనస్థితిలో ఉన్నారు. దేవుని యొద్ద అడుగుచూ కన్నీరు కారుస్తూ ఉన్నారు. వీటన్నిటికీ కూడా సమాధానం మనకు రావాలి అంటే మనం ఏం చేసి ప్రార్థన చేయాలా? ఉపవాసము. హల్లెలూయా. ఉపవాసం అనేటువంటిది మన ఇంట్లో ఉండాలి. ఉపవాస ప్రార్థన చేయాలి అంటే పరిశుద్ధమైనటువంటి సహవాసం దేవునితో మనము కలిగి జీవించడమే. ఉపవాసం అంటే దేవునికి మనం ఏమివ్వాలా? సమీపం అవ్వాలి. హల్లెలూయా. ఉపమీ అంటే సమీపించడము, వాసమునంటే సహవాసం చేయడం. అంటే మనము దేవుని యొద్దకు సమీపించి ఆయనతో సహవాసం. ఆయనతో సహవాసం అంటే పరిశుద్ధమైన సహవాసం. ఆ పరిశుద్ధమైన సహవాసం ఎప్పుడైతే చేసి నువ్వు ప్రార్థనలో అడుగుతావో అప్పుడే ఇటువంటి వాటిని నీవు జయించటానికి నీలో ఉన్న నీ ప్రార్థన వలననే సాధ్యము, కానీ మరి దేని వలన కూడా ఇది సాధ్యము కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కదా? అవును. అందుకే నేను మిమ్మల్ని బలవంతం చేసి ఏం పెట్టుకోమంట? ఇంకోసారి చెప్పొచ్చు గట్టిగా. ఉపవాస ప్రార్థన పెట్టుకోమని నేను చెప్తా. మీరేం ప్రార్థన పెడతారో? బిర్యానీ ప్రార్థన పెడతా. హల్లెలూయా. హల్లెలూయా. పెట్టండి, నేను వద్దనిలే. కానీ ఉపవాస ప్రార్థనలు చాలా అది శక్తితో కూడినటువంటిది ఉపవాస ప్రార్థన. మనకు ఆశ ఉంటుంది మన ఇంటికి వచ్చిన వాళ్ళకి అందరికీ ఏం పెట్టాలని? భోజనం పెట్టి మంచిగా మర్యాద చేసి చక్కగా పోవాలి. ఎవరు కానీ ఖాళీ కడుపుతో పోకూడదు. నేనేం చెప్తా మీకు? ఇంకోసారి చెప్పుజ్జా. ఈ పాయింట్ చాలామంది మర్చిపోయినట్టున్నారు. మంచి నీళ్ళు కూడా ఇవ్వద్దండి, ఉపవాస ప్రార్థన పెట్టండి. నేను చెప్తా. మీరేమనంటే బిర్యానీ పెట్టాలి, కొంచెం టైం అన్నట్టుగా వెయిట్ చేస్తారు. అవసరమే లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మన ఇళ్ళల్లో ఉండే సమస్యలు బయటకు పోతే అప్పుడు ప్రతిరోజు బిర్యానీ చేసుకొని తినండి, ఇబ్బంది ఏం లేదు. హల్లెలూయా. అవునా? సమస్యలతో ఉన్నప్పుడు మనం ఉపవాసం చేయాలి. అంటే పరిశుద్ధమైన సహవాసము దేవునితో చేస్తే ఆ పరిశుద్ధమైనటువంటి సహవాసములో నీవు అడిగేటువంటి ప్రార్థనలో కన్నీరు కలిపి విశ్వాసముతో నీవు ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా తండ్రి అయినటువంటి దేవుని యొద్ద నుండి నీవు అడిగే ప్రతిదీ కూడా నువ్వేం చేసుకుంటావు? పొందుకుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. మనకందరికీ కూడా సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి కూడా మనకు విడుదల ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలంటే నువ్వు దేవునితో ఏం చేయాలా? సహవాసం. ఏ సహవాసం అది? పరిశుద్ధమైన సహవాసం. అంటే ఉపవాసముతో కూడినటువంటి సహవాసం నీవు చేస్తే ఆ ఉపవాస ప్రార్థనలోనే నీ కార్యాలన్నిటిని కూడా దేవుడు నీకేం చేస్తాడు? సాధ్యపరచగలుగుతాడు. హల్లెలూయా. అంతేకాని మనం ప్రార్థన చేయకుండా ఇంకొకరికి చెప్పి నా ఇంట్లో ఈ బాధ ఉంది, ఈ వ్యాధి ఉంది, ఈ కష్టం ఉంది, ఈ అసమాధానం ఉంది అని మనమే కృంగిపోయేటువంటి పరిస్థితులు ఉండకూడదు. మనల్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలంటే ధైర్యపరుచుకొని ఉపవాసం అంటే దేవుని యొద్దకు సమీపించి ఆయనతో నివాసము చేసి మనము చక్కగా కన్నీరు కారుస్తూ విశ్వాసముతో కనుక మనం ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన ఇంట్లో ఏం చేస్తాడమ్మా? గొప్ప గొప్ప మహిమగల కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. చేస్తాడా చేయడా? ఎంతమందికి విశ్వాసం ఉంటే అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. చేస్తాడు దేవుడు, మన అందరి ఇంట్లో కూడా చేస్తాడు. పూర్వపు దినాలలో దేవుడు చేసిన కార్యాలు ఈ రోజున కూడా చేసేటువంటి అదే శక్తి దేవునికి ఉంది. అంతే సమర్థత కలిగినటువంటి వాడే. నీవు అడగడమే విశ్వాసముతో పరిశుద్ధమైన సహవాసము కలిగి నీవు అడగడమే దేవుని ఆలస్యం. అంతే వెంటనే ఇవి ఇచ్చేస్తాడు దేవుడు. నా జనులు ఎప్పుడు నా వైపు తిరుగుతారా అని దేవుడు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ పట్టాడు. కానీ మనం ఏం చేయమో? ఆయన వైపు తిరగం. యాడ తిరుగుతామో? లోకంలో తిరుగుతాం, మనుషుల పక్క తిరుగుతాం, ఇంకొకరిని ఆశ్రయిస్తాం, ఇంకొకరి దగ్గర సహాయం పొందుకుంటాం, ఏదో చేస్తాం. అవన్నీ కూడా స్వల్పమే.
కొంతకాలం మట్టుకే మనల్ని ఆదరిస్తాయి, కొంత మట్టుకే మనల్ని ధైర్యపరుస్తాయి. కానీ దేవుడు మనల్ని ఆదరిస్తే, దేవుడు కనుక ధైర్యపరిస్తే ఆ యొక్క విడుదల ఎలాగుంటుందంటే అది పరిపూర్ణముగా ఉంటారు. దేవుడు చేసే ఏ కార్యములైనా కానీ అది సంపూర్ణంగానే ఉంటుంది తప్ప అసంపూర్ణముగా, అపనమ్మకముగా, రెండు ఆలోచనలతో ఇటువంటివి ఏమి కూడా దేవుని యొద్ద నుండి మనకు రావు. ఆయన ఏమిచ్చినా ఇచ్చిన దాన్ని మళ్ళీ ఎవడు కూడా తీసివేయలేనంత స్థిరమైనటువంటి దీవెన, ఆశీర్వాదం, సమాధానం, సంతోషం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దానిని మనం పొందుకోవాలి అంటే ఆయనకు మనకు మధ్య ఏముండాలా? సహవాసం ఉండాలి. హల్లెలూయా. ఈ సహవాసాన్ని కోరుకుంటారు ఎవరైతే ఆ ఇంటిలో, ఆ కుటుంబంలో, ఆ వ్యక్తి జీవితంలో దేవుని యొక్క మహిమగల కార్యాలు జరగటానికి దేవుడు నిత్యము కూడా సహాయం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి దాంట్లో మనం గమనించినట్లయితే పరిపూర్ణమైన విశ్వాసము, అసాధ్యమైనవి సుసాధ్యము చేసేటువంటి గొప్ప గొప్ప ఆ యొక్క దీవెనకరమైన జీవితాన్ని దేవుడిస్తాడు. ఇక్కడ రెండవది ఏమంటున్నాడంటే కన్నీటి ప్రార్థన, ఆ ప్రార్థనతో విశ్వాసము, ఈ రెండింటితో కలిపి ఉపవాస ప్రార్థన అటువంటి మనం చేస్తే ఆ ఉపవాస ప్రార్థనలో నీవు ఏమి అడిగినను దేవుడు నీకు ఖచ్చితంగా ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. మూడవదిగా మనం గమనిస్తే ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 36వ వచనం. చదువుక గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరం ఒకటియూ లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నింటినీ మనకు అప్పగించెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇజ్రాయిలీల ప్రజలకు దేని మీద విజయం సాధించినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది? సీహోను. మనం కీర్తనలు చదువుతాం కదా, సీహోను రాజును, గొప్ప రాజులను ఆయన ఏం చేసినాడు? హతము చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన కృప నిరంతరం ఉండేటువంటిది. ఆ కృప నిరంతరము ఇజ్రాయేలీల పక్షమున దేవుడు చూపెడుతున్నాడు. ఈ రోజున మన పక్షాన కూడా ఆయన కృప నిత్యము చూపిస్తున్నాడు. నిరంతరం ఆయన కృప నిలిచేటువంటిదే. ఆ నిలిచినటువంటి కృపను బట్టి సీహోను మీద కూడా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు విజయాన్ని ఇచ్చాడు. అందుకే యెహోవా చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాన్ని స్వాధీనపరుచుకుని మొదలుపెట్టమని నాతో చెప్పెను. ఈ మాటలన్నీ కూడా మనం గమనిస్తూ వస్తే ఇజ్రాయేల్ పక్షముగా దేవుడు చేస్తున్నటువంటి గొప్ప గొప్ప మహిమగల కార్యాలన్నిటిని కూడా అక్కడ వివరిస్తున్నారు. సీహోనును అతని సమస్త జనమును యాహనులో యుద్ధము చేటుకే మనకు ఎదురుగా బయలుదేరి రాగా మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించిన గనుక మనము అతనిని, అతని కుమారులను, అతని సమస్త జనమును కూడా హతము చేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని ప్రతి పురమును అందరి స్త్రీ పురుషుల పిల్లలను శేషమేమీ కూడా లేకుండా నాశనము చేసితిమి. పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి. అర్నోను ఏటి లోయ ధరినున్న అరోయేరును ఆ ఏటి యొద్దనున్న పురము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరము ఒకటియూ లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటినీ కూడా మనకు అప్పగించెను. హల్లెలూయా. 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 అంటే ఆ యొక్క సీహోను రాజును, ఆ రాజ్యమును సమస్తమును కూడా నశింపచేయటానికి, దేవుని ప్రజలకు విజయం కలగటానికి కారణం ఏమిటినంటే దేవుడు ఆ ప్రజలకు ఎలాగున్నాడు? తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి సీహోను రాజును హతం చేశాడు. అందులో ఉన్న సమస్త జనులను హతము చేశాడు. ప్రతి దానిని కూడా హతము చేసి ఎవరికి అప్పగిస్తూ వస్తున్నాడు? ఇజ్రాయేలీల ప్రజలకు అప్పగించుకుంటూ వస్తున్నాడు. ఒక్కొక్కటి. అందుకే ఆయన అంటున్నాడు, అర్నోను ఏటి లోయ ధరినున్న అరోయేరును ఆ ఏటి వద్దనున్న పురము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరం ఒకటియూ లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటిని కూడా మనకేం చేస్తూ వచ్చాడు? అప్పగిస్తూనే వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, ఇజ్రాయేలు ప్రజలకు నేను మీకేమి ఇస్తానన్నాడు?
పాలు తేనెలు ప్రవహించు దేశమును మీకు అప్పగిస్తానన్నాడు. ఆ కనాను దేశమునకు వెలుచున్నప్పుడు మధ్యలో ఎదురేటువంటి ప్రతి దానిని కూడా, ప్రతి పట్టణమును, ప్రతి రాజ్యమును కూడా వారిపైన విజయాన్ని సాధిస్తూ అనేక ప్రాంతాలను వారు స్వాధీనపరుచుకున్నట్లుగా దేవుడు అంతగా ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. ఈ రోజున మన జీవితంలో కూడా మనకు విజయ జీవితం రావాలి అంటే దేవుని యొక్క తోడ్పాటు, దేవుని కాపుదల, ఆయన నడిపింపు మనలో జీవితంలో ఉండాలి. ఆయన నడిపింపు కనుక లేకపోతే మనకు అసాధ్యమైనటువంటివి, మనకు శత్రువులుగా ఎవరు వచ్చినా వాటి మీద మనకి ఏముండదు, విజయం ఉండదు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, అర్నోను ఏటి లోయ దగ్గర ఉన్నటువంటి అరోయేరును ఆ పురము దగ్గర నుండి కూడా ఎక్కడి వరకు మనకు వచ్చామో, గిలాదు వరకు వచ్చేసాం. ఆ గిలాదు వరకు వచ్చినటువంటి మనకు అసాధ్యమైనటువంటి పురము, నగరము ఒక్కటి కూడా ఏమీ లేకపోయాను. హల్లెలూయా. ఇవన్నీ సాధించడానికి వారి వెనుకుండి, వారి ప్రక్కన ఉండి నడిపించిన వారు ఎవరో? తండ్రి అయినటువంటి యెహోవా దేవుడే. హల్లెలూయా. ఈ రోజున మనకు విజయం లేదు, మన జీవితంలో అన్ని ఓటమే, అన్ని అపజయాలే ఎదురవుతున్నాయి అని మనం అనుకుంటూ ఉండొచ్చు. లేదు, దేవుడు నీకు తోడుగా ఉండాలని కోరుకో. దేవుడు నీ పక్షాన ఉండాలని నీవు కోరుకో. అలా ఉండాలి అంటే నీవు దేవుని పక్షంగా నిలబడాలి, నీవు దేవుని మాట వినాలి, నీవు దేవుని యొక్క మాటలకు విధేయత చూపెడుతూ నీ ఎప్పుడైతే ఉంటావో ఆ మహోన్నతుడైన దేవుడు నీ పక్షమున ఉంటాడు. నీకన్నీ కూడా జై జీవితమే దేవుడు ఇస్తూ వెళ్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి మనకు విజయ జీవితం కావాలి అంటే మన పక్షమని ఎవరిని పెట్టుకోవాలా? దేవుడు మన పక్షాన ఉండాలని కోరుకో. నువ్వు ఇంకొకరి పక్షానికి వెళ్ళిపోకూడదు, లోకం వైపు వెళ్ళకూడదు, మనుషుల వైపు వెళ్ళకూడదు. వెళితే అన్నీ అపజేయాలి, అంత పతనమే. ఆ పతనమైనటువంటి జీవితం మనకు ఉండకూడదు. ఎందుకు? నీ జీవితము జయ జీవితము ఉండటానికి దేవుడు ఇష్టపడుచున్నటువంటి వాడు. కాబట్టి ఆయన నడిపింపుతో, ఆయన మార్గదర్శకత్వములోనే మనం ఏమేయాలా? అడుగులు వేస్తూ వెళ్ళాలి. హల్లెలూయా. మన స్వబుద్ధిని, మన స్వచిత్తాన్ని చేసుకొనే ఆధారం చేసుకోకూడదు. హల్లెలూయా. మనకు ప్రేరేపణ మొట్టమొదటి ఏమొస్తుంది? మన స్వబుద్ధే వస్తుంది, మన చిత్తమే వస్తుంది. దాన్ని ఆధారం చేసుకొని వెళ్ళిపోయి చాలా మట్టుకు ఏమైపోతాము? సక్సెస్ అవుతామా? అవలేం, ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటాం. అందుకే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క బుద్ధిని ఆధారం చేసుకుని వెళ్తే, ఆయన మార్గదర్శకత్వంతో కూడినటువంటి నడవడిక మనలో ఉంటే నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు నీకేమిస్తాడు? విజయాన్ని ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట వ్రాయబడుతుంది. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనములో ఒక మాట వ్రాయబడింది. చదవండిమా. సైన్యములకు అధిపతియగు యెహోవా, మహాదేవ, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. దానికి అసాధ్యమైనది అనేది అర్థం ఏముంది? మరుగై ఉన్నది ఏది కూడా లేదు అని వాక్యం సెలవు. దేవునికి మరుగై ఉన్నది, దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి వాడు అని పేరు వహించినటువంటి వాడు, శూరుడు, మహాదేవుడు, అధిక బలము కలిగినటువంటి వాడు. ఆయన చాచిన బాహువు చేతను భూమి ఆకాశములు సృజించినటువంటి వాడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది అనగా మరుగైనటువంటిది ఏది కూడా లేదని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆయనతో మన సహవాసం ఉండాలి. ఆయన నీ పక్షమున కార్యాలు చేసేటువంటి దేవుడిగా నీకుండాలి. ఆ విధమైనటువంటి ఆత్మీయ స్థితిలో నీవు దేవునితో ఎంత చక్కని సహవాసము కలిగి జీవిస్తావో, నీకు ఎదురయ్యేటువంటి ఏ ఇబ్బంది అయినా, శోధనైనా అన్నిటిని కూడా జయించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. 27వ వచనములో ఏముందంటే, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను యెహోవాను, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. 3 మాటలు చెప్తున్నాడు. నేను ఎవరని చెప్తున్నాడు దేవుడు? యెహోవా. యెహోవా అంటే ఎల్లప్పుడూ ఉండునటువంటి వాడు. హల్లెలూయా. ఈరోజు ఉండి రేపు ఉండకుండా పోయేవాడు కాదు. ఎల్లప్పుడూ నిన్న నేడు నిరంతరము, అల్ఫా ఒమేగా, ఆది అంతము అన్నీ కూడా ఆయనే. కాబట్టి ఆయనకు ఏమని పేరు పెట్టబడింది అంటే యెహోవా. నేను యెహోవాను,
నేను సర్వ శరీరులకు కూడా దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా, నాకు మరుగైనది ఏదైనా ఉండునా. ఆయన లేకుండా ఏది కూడా ఈ లోకములో కానీ ఎక్కడ కానీ జరగటానికి వీలు లేదు. ఉన్నవి కూడా ఆయన ద్వారానే కలిగి ఉన్నటువంటివి. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మన జీవితాలకు దేవుడు మనకు ఎంతో స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రత ఇచ్చాడు. దేవునితో నేరుగా మాట్లాడేటువంటి ప్రార్థన ద్వారా మాట్లాడుకోవచ్చు. ఇంకొకరిని మనం ఆశ్రయించాల్సిన పని లేదు, మరొకరిని మనము భిక్షమెత్తుకోవాల్సిన అవసరం లేదు. నా కోసం మీరు ప్రార్థన చెయ్యండి అని అడుక్కోవాల్సిన పని లేదు. దేవుడు నీకు ఇచ్చాడు అవకాశం. నీవే నేరుగా ఏం చేయొచ్చు, దేవునికి ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. ఆ ప్రార్థన శక్తి నీవు పొందుకుంటే అప్పుడు దేవుని యొక్క ఈ నమ్మదగిన వాగ్దానాలన్నీ గుర్తుపెట్టుకో. ప్రభువా, నీవు సర్వ శరీరులకు దేవుడవే, నీవు యెహోవా దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా, నీకు సమస్తమును సాధ్యమే. మనకుండే ఈ సమస్యలు, శోధనలు, వ్యాధులు, బాధలు దేవుని దృష్టికి చాలా చాలా చిన్నవి, మనకు చాలా పెద్దవి. మనం భూతద్దంలో పెట్టి చూస్తాం, దేవుడు అసలు వాటికి లెక్కేలే. అవునా కదా? మనమైతే ఈడ పెట్టుకుంటాం. అప్పుడు ఈడ పెట్టుకుంటే మనకి ఎట్లా కనిపిస్తుంది? కళ్ళు కూడా కనపడవు, అదే కనిపిస్తూ ఉంటుంది. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉండునా, ఆయనకు మరుగైనటువంటిది ఏది కూడా లేదు. మరుగైనటువంటిది ఏది లేదు. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో ఏ సమస్య ఉండినా, కుటుంబ వ్యవస్థలో, నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రతిదీ కూడా నీవు దేవునికి చెప్పుకునేటువంటి అవకాశం నీకు దేవుడిచ్చాడు. కాబట్టి ఆయన ఉన్నతమైనటువంటి ఆ స్థితిని నీవు గమనించినప్పుడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదని నీవు గమనించాలి. అందుకే వాక్యం ఏముంటుందంటే చూడండి, 44వ వచనంలో 36వ వచనంలో కూడా ఏముందంటే, ఇజ్రాయేలు దేవుడగు యెహోవా ఈ పట్టణము గూర్చియు అది ఖడ్గము చేతను క్షామము చేతను పీడింపబడినదై బబులోను రాజు చేతికి అప్పగింపబడినని మీరీ పట్టణమును గూర్చి చెప్పుచున్నారు కదా. ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను. వారు నాకు ప్రజలయ్యుందురు, నేను వారికి దేవుడనయ్యుందును. ఎందుకంటే దేవునికి మరుగైనటువంటిది ఏది లేదు. ఇజ్రాయేలీల ప్రజలలో ఉన్నటువంటి ఆ వ్యతిరేకతను బట్టి, హేయమైనటువంటి కార్యాలను బట్టి, వారు దేవుని యొక్క మందిరమును అపవిత్రపరిచిన దాన్ని బట్టి, హేయమైన వాటిలో తీసుకొచ్చి పెట్టి ఇలాగ దేవునికి దుఃఖపరిచేటువంటి కార్యాలు వారిలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి వారి జీవితాలను దేవుడు ఏం చేశాడంటే చెదరగొట్టాడు. అది ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను పీడింపబడినదే బబులోను రాజు చేతికి అప్పగింపబడినటువంటి దేశముగా ఈ విధమైనటువంటి ఎన్నో శ్రమలు, ఇబ్బందులు కలగడానికి కారణం ఏమిటంటే వారి జీవితాల్లో వారు దేవునికి వ్యతిరేకముగా, మందిరం విషయంలో వ్యతిరేకంగా చేసినటువంటి అపవిత్రమైన హేయమైన కార్యములన్నిటిని బట్టి కూడా ఆ యొక్క పరిస్థితి వారికి రాగలిగారు. అందుకే దేవుడు మరలా ఏం చేస్తున్నట్టు వారి మీద కనికరం చూపెట్టి వారిని నేను ప్రేమిస్తా, వారిని మరలా నేను సమకూరుస్తాను, వారు నాకు ఏమై ఉంటారంటే ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుడినై ఉందును అని దేవుడు మరలా ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. వారు అదే కాదు కానీ ఇంకా ఏమంటున్నాడంటే, మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగట్టుకే వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేదును. నేను వారికి మేలు చేయుటకు మానకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండానట్లుగా వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. హల్లెలూయా. అంటే అంతకు మునుపు ఏం లేదని వారిలో భయభక్తులు లేవు, దేవుడంటే భయం లేదు, దేవుని మాటలకు అవిధేయత చూపెట్టాడు, ఇవన్నీ వారిలో ఉన్నాయి. కాబట్టి మరలా నేను వారిలందరిలో కూడా నా యందు వారికి భయము భక్తి కలిగించేటువంటిదిగా నేను చేస్తా. వారికి మేలు చేటుకు వారి యందు ఆనందించుచూ ఉన్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతో ఈ దేశములో నిశ్చయముగా వారిని ఏం చేస్తా, నాటెదను అని చెబుతూ ఎన్నో గొప్ప వాగ్దానాలు దేవుడు వారికి చెబుతూ, నేను వారిలో చెదిరిపోయిన వారిని రప్పింపబోచు ఉన్నాను గనుక బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంతములలోను యూదా పట్టణములోను మన్యములోని పట్టణములోను దక్షిణపు పట్టణంలోను మనుషులు క్రయమిచ్చి పొలములు కొందురు, క్రయపత్రములు రాయించుకొందురు, ముద్ర వేదురు, సాక్షులను పెట్టుదురు. ఇదే యెహోవా వాక్కు. అంటే ఆ చెదిరిపోయినటువంటి వారు తిరిగి వారు సమకూర్చబడినప్పుడు వారు పొలాలను కొనుక్కోవడం, క్రయ విక్రయాలు చేసుకోవడం, తాకీదులు వ్రాయించుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. హల్లెలూయా. ఇవన్నీ జరగటానికి ఎవరు కారకులు అంటున్నాడు అక్కడ? యెహోవా. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే చుట్టూ కూడా ఎవరు ముట్టడి వేశారంటే బబులోనీయులు. పట్టణం అంతా కూడా ప్రాకారములు చుట్టూ వారు ఉన్నారు. భవిష్యత్ అంతా కూడా అంధకారంగా మారిపోయేది. అయినప్పటికీ కూడా యెహోవా తన యొక్క శక్తి వలన ప్రజలను తిరిగి తమ దేశానికి రప్పిస్తానని, తీసుకొని వస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇర్మియాకుతో దేవుడు ఈ మాటలన్నీ కూడా మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి తన ప్రజలంటే ఇష్టం. నా జ్యేష్ఠ కుమారులని దేవుడు చెప్తున్నాడు. అంత ప్రేమను చూపెడుతున్నాడు. కాబట్టి చెదిరిపోయినప్పటికీ కూడా మరలా నేను వారిని రప్పిస్తా. వారందరినీ కూడా ఒక మంచి ఉన్నతమైన భవిష్యత్తును నేను వారికి ఇస్తాను, దీవెనకరమైన భవిష్యత్తును వారికి ఇస్తానని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏ విధానంలో నెరవేరుతుందో మనకు తెలియకపోయినా కానీ ఆయన వాక్యములో మనకేముండాలా? నమ్మకం ఉండాలి. హల్లెలూయా. ఆయన వాక్యం పట్ల మనకు నమ్మకం ఉండాలి. ఏ రూపంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో. ఒకవేళ ఇజ్రాయేల్ ప్రజల పరిస్థితి లాంటి పరిస్థితులు మనకున్నాయేమో. బబులోను చుట్టుముట్టేశారు. బబులోను అంతా కూడా ప్రాంతం అంతా ప్రాకారములు చుట్టూ కూడా చుట్టుముట్టి వేశారు. భయంకరమైనటువంటి దేశముగా మార్చబడిపోయారు. అంత భయంకరంగా ఉన్నప్పుడు ఈ ప్రజలకు ఏమి లేదంటే నెమ్మది లేదు, సమాధానము లేదు, ఒక విధమైనటువంటి భయం. బబులోను రాజు ఎక్కడ మమ్మల్ని ఏం చేస్తాడో చెదిరిపోయారు. అటువంటి పరిస్థితులు కూడా దేవుడు మాట్లాడుచున్న మాట, తన శక్తి వలన ప్రజలందరినీ కూడా తిరిగి తమ దేశానికి నేను తీసుకొని వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ పూర్వపు స్థితిని నీకు మరలా నేను ఇస్తా. పూర్వము నీవు ఏ విధంగా ఉంటివో, ఏ విధమైన వైభవముతో నీవు జీవిస్తూ ఉంటివో ఆ వైభవాన్ని మరలా దేవుడు ఇస్తారని వాగ్దానం చేస్తున్నా. మరి ఈ రోజున క్రైస్తవ కుటుంబాల్లో కూడా పూర్వం ఉన్నటువంటి సంతోషము, సమాధానం, ఆత్మీయత, దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము, రక్షణ, సమర్పణ, ఇవన్నీ ఒకవేళ అలాగ ఉంటే మంచిదే. కానీ ఒకవేళ అవి పోగొట్టుకొని ఉంటే దేవుడు చెప్తున్న మాట, నేను మరలా నా బిడ్డలకు పూర్వపు స్థితిని నేను ఇస్తాను. వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. కనుక మనము కృంగిపోవాల్సిన అవసరం లేదు. మనము దేనిని బట్టి కూడా మనము దేవునికి దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు మనకు నమ్మకమైనటువంటి వాగ్దానాలు ఎన్నో ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తే అంటున్నాడు, వారికి మేలు చేటుకు వారి యందు నేను ఆనందించుచు ఉన్నాను. నా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నా ఈ దేశములో నిశ్చయముగా వారిని ఏం చేస్తానంటే నాటెదను. హల్లెలూయా, హల్లెలూయా. నాటుతాను అంటే వారికి స్థిరమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నడవకుండా అనుకూలంగా మనం నడిచేటువంటి విశ్వాస జీవితం అది మన అందరిలో కూడా ఉండాలి. ఎటువంటి అనారోగ్యమైన శోధనను ఎదుర్కోవటానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడు నీ జీవితంలో విశ్వాసము పరిపూర్ణంగా ఉన్నప్పుడు, నీ జీవితంలో దేవుని యందు విశ్వాసములో ఏమాత్రం కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా ఉన్నప్పుడు, ఆ పరిపూర్ణతను బట్టి, నీలో ఉన్న కన్నీటి ప్రార్థనను బట్టి అపనమ్మకము కలగకుండానట్లుగా విశ్వాసములో నీవు ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు, అంతేకాదు కానీ దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు నీ జీవితంలో ఎన్నో ఎన్నో గొప్ప బలమైనటువంటి కార్యాలు నీవు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా నీవు చూడాలి అంటే అసాధ్యమైనటువంటి సాధ్యపరిచేటువంటి దేవునికి నువ్వేం చేయపోలా? ఆయనకు లోబడి జీవిస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రతి పరిస్థితిని కూడా దేవుని చేతిలో పెడితే ఆ పరిస్థితులన్నీ కూడా దేవునికి ఎలా మారుస్తాడు తెలుసా? ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకు చెప్పుకోలేని పరిస్థితులు ఎంతోమంది జీవితాల్లో ఉన్నాయి. ఆ పరిస్థితులను ఎవరి చేతిలో పెట్టచ్చు? దేవుని చేతిలో పెట్టచ్చు. మనుషుల చేతిలో పెట్టాల్సిన అవసరం లేదు. మనుషులకు చెప్పుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. మనుషులు మనల్ని ఎవరు కూడా ఆదరించేవారు కాదు, మనల్ని ఎవరు కూడా ఓదార్చేవారు కాదు. నీ పరిస్థితి, నీ స్థితిగతి ఏమై ఉన్నదో అది ఎవరి చేతిలో పెట్టాలా? ఆ గొప్ప దేవుడు. అందుకే కదా వాక్యం సెలవిచ్చేది, ఆయన మహాదేవుడు, శూరుడు, బలమైనటువంటి వాడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. నేను యెహోవాను, నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని దేవుడు మాట్లాడుచున్నట్టే నీ ప్రతి పరిస్థితి కూడా ఆయన చేతుల్లో పెడితే ఆయన నీ పరిస్థితులన్నిటిని కూడా ఏం చేస్తాడు? ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. కాబట్టి మన పరిస్థితులన్నీ ఎవరి చేతికి అప్పగించాలా? ఎంతమంది అప్పగించుకుంటాం? మన పరిస్థితులు, స్థితిగతులు అన్నీ కూడా దేవుని చేతులకి వదిలేయి. ఎట్లా వదలాలా? దేని ద్వారా? ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, పరిపూర్ణమైన విశ్వాసము. హల్లెలూయా. ఈ పరిపూర్ణమైన విశ్వాసము, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన
వీటి ద్వారా నీ స్థితిగతులు, నీ పరిస్థితులన్నిటిని కూడా దేవుని చేతిలో పెడితే ఆ పరిస్థితులను తారుమారు చేయగల సమర్థవంతుడు నీవు నేను విశ్వసించిన ఆ గొప్ప దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మనలందరినీ కూడా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మనకు కావలసిన సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. అంత గొప్ప ఉన్నతమైన కార్యాలు చేసేటువంటి దేవుని బిడలుగా మనం పిలువబడుచున్నాం. కాబట్టి ఆయన యందు మనకు ఉండాల్సిన నమ్మకము పరిపూర్ణమైన విశ్వాసములో జీవిస్తే ఆ మహిమ గల కార్యాలు మనం అందరము కూడా చూడగలుగుతాం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ పరిస్థితులన్నీ కూడా ఆయన వైపు చూపెట్టు. ప్రభా, నా పరిస్థితి ఇది, నేను ఈ స్థితిలో ఉన్నా, నన్ను కనికరించండి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతావో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ స్థితిగతులన్నిటిని కూడా మార్చగల సమర్థవంతుడైన జీవితములలో ప్రభా పరిపూర్ణమైన విశ్వాసము, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఇవన్నీ కూడా మేముండి మీతో పరిశుద్ధమైన సహవాసం మేము చేయగలగాలి. అప్పుడే ప్రభా మీరు మాకు తోడుగా ఉండి మా స్థితిగతులన్నిటినీ కూడా నేను మీ చేతికి మేము అప్పగించినప్పుడు వాటిని దీవెనలుగా, ఆశీర్వాదాలుగా మీరు మార్చే దేవుడై ఉన్నారు. మీకు అసాధ్యమని ఏదీ లేదు. మీరు సర్వ శరీరులకు దేవుడై ఉన్నటువంటి వారు ప్రభా. దేవా, ఆ విషయంలో ప్రభా మేము ఎంతో నమ్మకం కలిగి ఉండాలి. విశ్వాసము కలిగి జీవిస్తూ మిమ్మల్ని మహింపరచడానికి మీరు మాకు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్న ప్రతి బిడను కూడా నేను మీరు కనికరించి వారి స్థితిగతులన్నిటిని కూడా మీరు మార్చి ప్రభా మీ బలమైనటువంటి కార్యాలు ప్రతి కుటుంబంలో కూడా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నా. నీ కృప, ప్రసన్నత, మీ సమాధానం బిడలందరికీ కూడా మీరు దయచేయమని, విజయవంతమైన జీవితాన్ని ప్రతి బిడ పొందుకోవడానికి మీరు కృప చూపెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు మన కుటుంబములకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.